జగదీప్ ధన్ఖడ్ రాజీనామా. భారత ఉపరాష్ట్రపతి రాజీనామా చేశారు. పార్లమెంట్ సమావేశాల తొలి రోజే ఉపరాష్ట్రపతి సంచలన నిర్ణయం. ఉపరాష్ట్రపతి రాజ్యసభకి చైర్మన్గా కొనసాగుతారు. సో ఆయన ఫస్ట్ పార్లమెంట్ సమావేశాల మొదటి రోజే ఆయన రిజైన్ చేయడం జరిగింది. అనారోగ్యం వల్లే అంటూ రాష్ట్రపతికి లేఖ రాసిండు. 2 ఏళ్ల పదవీ కాలం ఉండగానే విరమణ. అనారోగ్యం కాదు, రాజకీయ కారణాలున్నాయి. ధన్ఖడ్ నిర్ణయంపై విశ్లేషకుల అంచనా. సెప్టెంబర్ 19 లోపుగా కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక. అప్పటిదాకా డిప్యూటీ చైర్మన్కు బాధ్యతలు. సో నిన్న మండే రోజు జగదీప్ ధన్ఖడ్ నమస్కారం చేస్తున్న దృశ్యం ఈ ఫోటో చూడొచ్చు మనం. అనారోగ్య కారణాల రీత్యా వైద్య సలహా మేరకు తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాల తొలి రోజే ఆయన ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. రాత్రి 7:30 ప్రాంతంలో ఉపరాష్ట్రపతి స్వయంగా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించడం దేశ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. సోమవారం సాయంత్రం వరకు రాజ్యసభలో క్రియాశీలకంగా ఉన్న ఉపరాష్ట్రపతి ఆకస్మికంగా రాజీనామా చేసేందుకు అనారోగ్యమే కారణం కాకపోవచ్చని, దాని వెనుక రాజకీయ కారణాలు ఉండవచ్చని దేశ రాజధానిలో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు నిన్న ఏమైనా అస్వస్థతకు గురై బయటికి వెళ్ళిన పరిస్థితి ఉందా? లేదు. మరి ఆల్ ఆఫ్ సడన్గా 7:30 టైంలో రిజైన్ చేసిండు అంటే, ఇప్పుడు అనారోగ్య కారణాలు అంటే ఒక 4-5 రోజులు రాకపోయినా దీంతో ఇబ్బంది పడుతున్నానని చెప్పి ఆయన రాకపోయినా ఇంకొకరు ఆ డిప్యూటీ చైర్మన్ ఆ బాధ్యతల్ని కొనసాగిస్తాడు. పార్లమెంట్ సమావేశాలు రాజ్యసభ నడిపిస్తారు. మరి ఇంకా 2 ఏళ్ల సమయం ఉన్నా కూడా ఇక మొత్తానికి రిజైన్ చేసిండు తన పదవి కాలానికంటే ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది. రాజ్యాంగంలోని 67A అధికరణ కింద తాను రాష్ట్రపతికి రాజీనామా లేఖను సమర్పించానని జగదీప్ ధన్ఖడ్ వెల్లడించారు. ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిచ్చేందుకు వైద్య సలహాను అనుసరించి తాను వెంటనే రాజీనామా చేస్తున్నట్లు ఆయన రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తాను ఉపరాష్ట్రపతిగా ఉన్న కాలంలో ఇచ్చిన మద్దతు, విశ్వాసం, గౌరవాలకు గాను ప్రధానమంత్రికి, ఎంపీలకు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలిపారు. మహోన్నత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉపరాష్ట్రపతిగా తాను ఎన్నో అమూల్యమైన అనుభవాలు, అంతర్గత విషయాలు తెలుసుకున్నానన్నారు. ఈ కీలక సమయంలో దేశంలో చెప్పుకోదగ్గ ఆర్థిక ప్రగతి, అసాధారణమైన అభివృద్ధిని చూడగలగడం తనకెంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. దేశ చరిత్రలో ఈ పరిణామాత్మకమైన సమయంలో దేశ సేవ చేయడం తనకు లభించిన గౌరవంగా అభివర్ణించారు. ధన్ఖడ్కు వచ్చే ఏడాది ఏప్రిల్తో 75 ఏళ్లు పూర్తయితే వెంకయ్యనాయుడు తర్వాత 2022లో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ధన్ఖడ్ నిజానికి 2027 ఆగస్టు 10వ తేదీ వరకు పదవిలో కొనసాగాల. కానీ ముందే రాజీనామా చేసిండు. ఇంతవరకు ఏ ఉపరాష్ట్రపతి కూడా చరిత్రలో ఏ వైస్ ప్రెసిడెంట్ కూడా మధ్యలో అనారోగ్య కారణాల రీత్యా రాజీనామా చేయలేదని, ఆరోగ్యం దెబ్బతిన్న సందర్భాల్లో కూడా పదవిలో కొనసాగారు అని చెబుతున్నారు. 2 ఉపరాష్ట్రపతులు మాత్రం రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు వీలుగా తమ పదవులకు మధ్యలో రాజీనామా చేశారు. వీరిలో వివి గిరి 1969 జూలై 20న రాజీనామా చేస్తే, ఆర్ వెంకట్రామన్ కూడా రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు 1987 జూలైలో రాజీనామా చేశారు. అయితే ఈ ఏడాది మార్చిలో ధన్ఖడ్ గుండె సంబంధ సమస్యతో ఢిల్లీ ఎయిమ్స్లో చేరారు. గత నెల కుమాయి వర్సిటీ స్వర్ణోత్సవంలో పాల్గొంటూ స్పృహ తప్పి పడిపోయారు. చివరి రోజు యాక్టివ్గా ఉన్నారట. నిజానికి సోమవారం రాజ్యసభ సమావేశమైనప్పుడు ధన్ఖడ్ మామూలుగానే వ్యవహరించారని, సభను సజావుగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారని రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. 5 కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ధన్ఖడ్ ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి ఆపరేషన్ సింధూర్పై చర్చ జరగాలన్న విపక్షాల డిమాండ్ను తోసిపుచ్చారు. జస్టిస్ వర్మ ఇంట్లో నోట్లు దొరకడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ధన్ఖడ్ ఆయన మహాభియోగంపై రాజ్యసభలో చర్చ నిర్వహించాల్సి ఉంది. దీనిపై ప్రతిపక్షాలు సమర్పించిన నోటీసుకు ధన్ఖడ్ స్పందిస్తూ తాను రాజ్యాంగ నియమాల ప్రకారం నిర్ణయం తీసుకుంటాను. తీర్మానం నోటీస్ పైన రాజ్యసభ సెక్రటరీ జనరల్కు తగు చర్యలు తీసుకోమని సమాచారం పంపించారు. అంతా సవ్యంగానే జరుగుతున్నట్లు కనిపిస్తున్న సమయంలో జగదీప్ ధన్ఖడ్ ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందన్న విషయం రాజకీయ వర్గాలకు అంతుబట్టకుండా ఉందట. ఇప్పుడు ఆయన ఏమీ నెగిటివ్గా స్పందించలేదు. రాజకీయ కారణాలు ఉన్నాయా లేవా అంటే ఎవరికి వాళ్ళుగా విశ్లేషించుకుంటున్నారు. ఆరోగ్య కారణం నమ్మశక్యంగా లేదు. జయరాం రమేష్ కాంగ్రెస్ నాయకుడు ఆశ్చర్యం వ్యక్తం చేసిండట. సాయంత్రం 5 గంటల వరకు ఆయనతోనే ఉన్నా, రాత్రి 7:30కు కూడా ఆయనతో ఫోన్లో మాట్లాడిన. రాజీనామా వెనుక బయటకు చెప్పేది కాకుండా ఇంకేదో ఉన్నది. ధన్ఖడ్ అటు అధికార పక్షాన్ని ఇటు విపక్షాన్ని సమానమైన స్థాయిలో లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారని గుర్తు చేసుకున్నారు. మంగళవారం పార్లమెంట్ సభా వ్యవహారాల కమిటీ సమావేశానికి నేతృత్వం వహించి న్యాయ వ్యవస్థకు సంబంధించి కీలక నిర్ణయాన్ని ప్రకటించాల్సిన ఆయన హఠాత్తుగా రాజీనామా చేయడం తమను ఆశ్చర్యానికి గురిచేసింది. ధన్ఖడ్ మరోసారి తన నిర్ణయం పైన ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
దేశ ప్రయోజనాల దృష్టిలో ప్రధాని కూడా జోక్యం చేసుకోవాలని కోరారు. సో ఇట్లా మరి ఎవరిని పెడతారంటే మళ్ళీ ఈ ప్రక్రియ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రక్రియని స్టార్ట్ చేస్తారట. మొత్తానికి కొత్త ఉపరాష్ట్రపతిని 60 రోజుల్లో ఎన్నుకోవాల్సి ఉంటుందట. ఆయన వచ్చేలోపు ఇప్పుడు ఎవరైతే డిప్యూటీ చైర్మన్ ఉన్నారో ఆయన తాత్కాలిక చైర్మన్గా వ్యవహరిస్తారు.